ఓం నమ శివాయ. లక్ష్మీ వాస్తు ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో మనం ఎటువంటి స్థలాలు కొనకూడదు అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కువ శాతం మంది వాస్తు నిపుణులకు చూపించకుండానే స్థలాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. స్థలం అనేది తక్కువ ధరకు వచ్చిందనేటువంటి ఉద్దేశంతో కావచ్చు, లేదంటే అందుబాటులో ఉందన్న ఉద్దేశంతో కావచ్చు, లేదంటే చేతులు మార్చాలి అన్నటువంటి ఉద్దేశంతో కావచ్చు, రకరకాల ఉద్దేశాలతో స్థలాలు కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే మీరు ఏ ఉద్దేశంతో స్థలాలు కొనుగోలు చేసినప్పటికీ కూడా ఆ స్థలం అనేది వాస్తుకు విరుద్ధంగా ఉంటే మీరు కొనుగోలు చేసిన దగ్గర నుంచి ఆ స్థలం యొక్క ప్రభావం అనేది మీ పైన ఉంటుంది. అది మంచి అయితే మంచి ప్రభావాన్ని చూపిస్తుంది, చెడు అయితే చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా చూడండి. అప్పుడు మాత్రమే మేము చెప్పే విషయం అనేది మీకు అర్థమవుతుంది. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎటువంటి స్థలాలను కొనకూడదు? దక్షిణ నైరుతి వీధిపోటు, పశ్చిమ నైరుతి వీధిపోటు, ఉత్తర వాయువ్యం వీధిపోటు, తూర్పు ఆగ్నేయం వీధిపోటు ఉన్నటువంటి స్థలాలను ఎట్టి పరిస్థితిలో కూడా కొనకూడదు. ఈ 4 వీధిపోటులో ఏ ఒక్క వీధిపోటు ఉన్నా కూడా అటువంటి స్థలాలను కొనకపోవటం అనేది చాలా చాలా మంచిది. తక్కువకు వస్తుందనో, అందుబాటు ధరలో ఉందనో, లేదా మీ దగ్గర డబ్బులు ఉన్నాయనో, లేదా చేతులు మార్చొచ్చులే కొన్న తర్వాత అన్నటువంటి ఉద్దేశంతో మీరు కొనుగోలు చేశారంటే మీరు తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దక్షిణ నైరుతి, పశ్చిమ నైరుతి, ఉత్తర వాయువ్యం, తూర్పు ఆగ్నేయం మూలలు పెరిగినటువంటి స్థలాలను కొనుగోలు చేయకపోవడం అనేది మంచిది. అంటే కొన్ని స్థలాలు ఎలా ఉంటాయంటే మూలలు విపరీతంగా పెరుగుతాయి, సరిచేసినా కూడా స్థలం చాలా తగ్గిపోతుంది. వీలైనంత వరకు స్థలాలు ఇలా పెరిగి ఉన్నటువంటి స్థలాలను కొనకపోవటం అనేది మంచిది. స్థలానికి దక్షిణ నైరుతిలో కానీ పశ్చిమ నైరుతిలో కానీ చెరువులు, కుంటలు, బావులు ఉన్నప్పుడు అటువంటి స్థలాలు కొనకపోవటం అనేది ఉత్తమం. భౌగోళికంగా నైరుతి అనేది బాగా పల్లంగా ఉండి ఈశాన్యం అనేది బాగా మెరకగా ఉన్నప్పుడు, అంటే ఇవి సరిచేయటానికి కూడా వీలు లేనటువంటి విధంగా ఉంటాయి. అంటే పూర్తిగా నైరుతి అనేది బాగా పల్లంగా ఉంటుంది, ఈశాన్యం అనేది బాగా మెరకగా ఉంటుంది. దాన్ని సరిచేయాలన్నా కూడా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని అయి ఉంటుంది. భౌగోళికంగా వాటి రూపురేఖలు అనేవి అలా ఉంటాయి. అలా ఉన్నప్పుడు అటువంటి స్థలాలను కొనకపోవడం అనేది మంచిది. తూర్పు, ఈశాన్యం, ఉత్తరంలో ఎత్తైనటువంటి కొండలు, గుట్టలు, పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నప్పుడు అటువంటి స్థలాలను కొనుగోలు చేయకపోవడం అనేది మంచిది. ఎందుకంటే వాటిని సరిచేసేటువంటి అవకాశం అనేది ఉండదు. కొన్న తర్వాత సరిచేద్దాంలే అనుకుంటే ఆ సరిచేసేంత టైం కూడా మీకు ఆ స్థలం అనేది ఇవ్వదు. కాబట్టి ఇటువంటి స్థలాలను కొనకపోవడం అనేది మంచిది. తూర్పు, ఉత్తరము, ఈశాన్యములలో ఎత్తైనటువంటి భారీ భవంతులు ఉన్నప్పుడు అటువంటి స్థలాలను కొనకపోవటం అనేది మంచిది. స్థలం అనేది విదిక్కులకు తిరిగి ఉన్నప్పుడు, అంటే దిక్కులు రావాల్సినటువంటి చోట మూలలు, మూలలు రావాల్సినటువంటి చోట దిక్కులు వస్తాయి. ఇలా వచ్చినటువంటి స్థలాలను విదిక్కులకు తిరిగి ఉన్నటువంటి స్థలాలు అని చెప్పేసి అంటారు, లేదా దిక్మూడం ఏర్పడినటువంటి స్థలాలు అని చెప్పేసి పిలుస్తారు. ఇటువంటి స్థలాలు కూడా వీలైనంత వరకు కొనకపోవడం అనేది మంచిది. త్రికోణాకృతిలో ఉన్నటువంటి స్థలాలు, లేదా వివిధ రకాలైనటువంటి ఆకృతులు కలిగినటువంటి స్థలాలు, లేదా గుండ్రంగా ఉన్నటువంటి స్థలాలు, ప్రత్యేకంగా ఒక మూల పొడుచుకొని వచ్చినటువంటి స్థలాలు, అంటే ఒక ఈశాన్యం తప్ప ఏ మూల ప్రత్యేకంగా బాగా పొడవుగా పొడుచుకొని వస్తాయి కొన్ని స్థలాలు. అంటే చాలా పొడవు అనేది మూలే ఉంటుంది. అలా పొడుచుకొని వచ్చినటువంటి స్థలాలు కొనకపోవటం అనేది మంచిది. తూర్పు కట్టైనటువంటి స్థలాలు, ఉత్తరం కట్టైనటువంటి స్థలాలు, ఇటువంటి స్థలాలు కొనకపోవటం అనేది మంచిది. కొంతమంది వాస్తు నిపుణులు చెబుతూ ఉంటారు, తూర్పు కట్టైనా ఉత్తరం కట్టైనా కొనవచ్చు, ఎందుకంటే ఈశాన్యం పెరుగుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈశాన్యం ఎలా పెరుగుతుందో తూర్పు కట్టేటటువంటి స్థలానికి ఆగ్నేయం కూడా పెరుగుతుంది. కాబట్టి ఒకటి మంచి, ఒకటి చెడు. కాబట్టి అటువంటి స్థలాలు కొనకపోవడమే మంచిది. ఉత్తరం కట్టైనటువంటి స్థలం అనేది ఈశాన్యం పెరిగింది అంటారు. అలాగే వాయువు అనేది కూడా పెరిగి ఉంటుంది. కాబట్టి ఇటువంటి స్థలాలు కొనకపోవడం అనేది మంచిది. కొంతమంది వీటిని కొనవచ్చు అని చెప్పేసి చెబుతూ ఉంటారు, కానీ కొనటం అనేది
కరెక్ట్ కాదని మా ఉద్దేశం. ఎందుకంటే కొన్న తర్వాత సమస్యలు ఎదుర్కోవడం కన్నా అటువంటి స్థలాలను కొనకపోవడం అనేది చాలా మంచిది. దక్షిణం కట్టైనా లేదా పడమర కట్టైనా ఇటువంటి స్థలాలు కూడా కొనకపోవటం అనేది మంచిది. కొంతమంది ఈశాన్యం తప్ప ఏ మూల స్థలానికి తగ్గినా కూడా కొనవచ్చు అని చెప్పేసి కొంతమంది వాస్తు సిద్ధాంతులు చెబుతూ ఉంటారు. వాస్తవానికి ఏ మూల కట్టైనా కూడా అటువంటి స్థలాలను కొనకపోవటం అనేది మంచిది. ఎందుకంటే ఆ మూల నుండి రావాల్సినటువంటి ఫలితాలు ఆ కొన్నటువంటి వ్యక్తికి రావు. అటువంటి స్థలాలు కూడా కొనకపోవడం అనేది మంచిది. ఈశాన్యం అనేది కట్ అయి ఉంటే ఆ స్థలాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా కొనవద్దు. ఒకవేళ అటువంటి స్థలాలు ఊరికే వచ్చినా కూడా తీసుకోవద్దు. అంటే స్థలానికి ఏ మూల కట్ అవ్వకుండా ఉండటం అనేది మంచిది. ఈశాన్యం తప్ప మిగతా మూలలు కట్ అయి ఉన్నా కూడా కొనవచ్చు అని చెప్తారు. కానీ అది సరైనటువంటి విధానం కాదు. ఆ స్థలాకృతి అనేది కరెక్ట్గా ఉన్నప్పుడే మంచి ఫలితాలను కలుగచేస్తుంది. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి వాస్తు దోషాలు ఉన్నటువంటి స్థలాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనకపోవటం అనేది ఉత్తమమైనటువంటి విధానంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే కొన్న తర్వాత సమస్యల్లోకి వెళ్ళే కన్నా అటువంటి స్థలాలను కొనకుండా ఉండటమే మంచిది. ఎక్కువ శాతం మంది అవగాహన లేక కొంటూ ఉంటారు. ఎందుకు అంటే వాస్తు నిపుణులకి చూపించుకోకుండా స్థలాలను కొనుగోలు చేస్తూ ఉంటారు. కొన్న తర్వాత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ఉంటుంది. అదే స్థలాన్ని కొనుగోలు చేసేటప్పుడు ఒక మంచి వాస్తు నిపుణులకు చూపించుకొని స్థలాలను కొనుగోలు చేస్తే మీరు తరువాత ఇబ్బంది పడేటువంటి పరిస్థితి అనేది రాదు. మీకు మంచి ఫలితాలు వస్తాయి. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే స్థలం అనేది తక్కువ ధరకు వచ్చిందనో, చేతులు మార్చవచ్చునో, అంటే వేరే వాళ్ళకి అమ్మివేయవచ్చు అన్నటువంటి ఉద్దేశంతోనో, లేదా ఫ్యూచర్లో మంచి రేట్లు వస్తాయి, ఇప్పుడు మనం తక్కువ ధరకు కొంటున్నాము అన్నటువంటి ఉద్దేశంతోనో, లేదా తెలిసినటువంటి వాళ్ళు చెప్పారు ఏం కాదులే కొనవచ్చు అని చెప్పారన్నటువంటి ఉద్దేశంతో, అంటే రకరకాలైనటువంటి ఉద్దేశాలతో ఇటువంటి వాస్తు దోషాలు కలిగినటువంటి స్థలాలను కొనుగోలు చేస్తూ ఉన్నారు. కొనుగోలు చేసిన దగ్గర నుంచి కూడా మీకు సమస్యలు అనేవి వస్తాయి. మీరు అనుకున్నటువంటి ఉద్దేశాలు నెరవేరకపోగా మీరు ఇంకా ఇతరత్ర సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. అటువంటి స్థలాలు అమ్మకానికి కూడా పోనటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఇటువంటి స్థలాలను కొని ఇబ్బంది పడటం కన్నా కూడా కొనకుండా ఉండటమే ఉత్తమమైనటువంటి మార్గంగా చెప్పుకోవచ్చు. ఈ వీడియోను 1-2 సార్లు వినటం ద్వారా మీకు అవగాహన అనేది ఏర్పడుతుంది. కాబట్టి మీరు వాస్తు నిపుణులను సంప్రదించకపోయినా కూడా ఈ విషయాలు మీకు అవగాహన ఉంటుంది. కాబట్టి మీరు ఈ లోపాలు లేనటువంటి స్థలాలను కొనటం ద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు. నెక్స్ట్ వీడియోలో ఎటువంటి స్థలాలు కొనవచ్చు అనేటువంటి విషయం గురించి తెలియజేస్తాను. ఆ వీడియోను చూడండి. ఆ వీడియో చూడటం ద్వారా కూడా మీకు ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది. వాస్తు నిపుణులను సంప్రదించకపోయినప్పటికీ కూడా మీరు మంచి స్థలాలను కొనుగోలు చేసే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాస్తు దోషాలు ఉన్నటువంటి స్థలాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనుగోలు చేయకుండా ఉండటం అనేది ఉత్తమమైనటువంటి మార్గంగా చెప్పుకోవచ్చు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.